మీరు పత్రిజీతో కలిసి ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలకు మీరు ప్రయాణం చేశారు? నార్త్ ఇండియాలో ఏ ప్లేసెస్ ఎక్కువగా తిరిగారు మీరు? బేసిక్గా ఇప్పుడు ధ్యాన ప్రచారం విషయానికి వస్తే అందరూ కూడా పత్రిజీ లక్ష్యం ధ్యాన భారత్, పత్రిజీ లక్ష్యం ధ్యాన జగత్ అని అన్ని దగ్గరలో రాసేవాళ్ళు. పత్రిజీ కూడా ప్రతి క్లాస్లో చెప్పేవాళ్ళు. అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు, అయిపోయేది. మరి అందరం చప్పట్లను కొడితే ధ్యాన భారత్ అయిపోతుందా? పని చేయాలి. మరి ఎవరు వెళ్తారు? ఎవరు ఊర్లో వాళ్ళు ధ్యాన ప్రచారం చేసుకుంటున్నారు. ఊరు దాటి వెళ్ళాలి కదా. వాళ్ళ ఊర్లో వాళ్ళు పత్రిజీ క్లాస్ అరేంజ్ చేస్తారు. మరి వేరే రాష్ట్రాల్లో ఎవరు చేస్తారు? ధ్యాన భారత్ అవ్వాలంటే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం వాళ్ళు ధ్యానం నేర్చుకోవాలి, ప్రతి రాష్ట్రం వాళ్ళు ధ్యానం చేయాలంటే మరి ఊకే సప్పట్లు కొడితే కాదు కదా అందరం. కాబట్టి బయలుదేరాలి, వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి, తిరగాలి, ధ్యానం చెప్పాలి అని అనిపించిన టైంలో కొంతమంది ఫ్రెండ్స్, ఆంజనేయ శర్మ గారు టీం, ఉమా మహేష్ గారు, కొంతమంది ఉండేవాళ్ళు, డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు, వాళ్ళతో పాటు వెళ్ళిన షిర్డీకి, పూనాకు వెళ్ళి అక్కడ నేనే స్వయంగా ఒక ఊరు వెళ్ళడం, ఒక ఊరిలో టెంపుల్ ఉంటుంది, నమస్తే అండి ఆ టెంపుల్ పెద్దను కలవడం, నేను ధ్యానం నేర్పించడానికి వచ్చాను, మా గురువుగారు పత్రిజీ, నేను ధ్యానం నేర్పిస్తాను, మీరు 10 మందినో 15 మందినో సాయంత్రం జమ చేయండి, చేస్తే ఒక అర్ధగంట క్లాస్ చెప్తాం, అర్ధగంట ధ్యానం అని చెప్పేవాళ్ళం. చెప్తే వాళ్ళు 5 మందిలో 10 మందిని అరేంజ్ చేసేవాళ్ళు, చేస్తే వెళ్ళేవాళ్ళం. అట్లనే ఒక జైన్ టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. నమస్తే అండి, నా పేరు నవకాంత్, మా గురువు గారిది అని ఒక ధ్యాన భారత్ బుక్ ఇచ్చి 4 ప్యాంప్లెట్లు ఇచ్చి, మీరు ఏదైనా ఈ వారంలో రేపు ఎల్లుండో టైం ఇస్తే మేము మీకు ఒక అర్ధగంట ధ్యానం నేర్పిస్తాం, అర్ధగంట ధ్యానం గురించి చెప్తాం, 10 మందిని 5 మందిని అరేంజ్ చేయండి అని అడిగేవాళ్ళం. అట్లా టెంపుల్కి, స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మీ పిల్లలందరికీ ధ్యానం నేర్పిస్తాం ఫ్రీగా, ఏ డబ్బులు లేదు, మాకు ఆపర్చునిటీ ఇవ్వండి. ఫ్యాక్టరీలోకి వెళ్ళేవాళ్ళం. మీ ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ అందరికీ ఫ్రీగా ధ్యానం నేర్పిస్తాం. ఇది మా బ్యాక్గ్రౌండ్, ఇది మా ప్యాంప్లెంట్. గ్రేట్. అసలు అంటే ఇప్పుడు ఇది అది అని కాకుండా ఒక స్కూలు, ఒక కాలేజ్, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక టెంపుల్, అంటే అన్ని కవర్ చేశారు ఆల్మోస్ట్. ఎవరన్నా మాకు శృతి మేడం నా ఫ్రెండ్ అని పరిచయం చేశారు అనుకో, శృతి గారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 10 మందిని ఈరోజు సాయంత్రం మీ ఇంటి చుట్టుముట్టు ఫ్రెండ్స్ని ఒక 10 మందిని జమ చేయండి మేడం, నేను ఒక అర్ధగంట ఫ్రీగా ధ్యానం నేర్పిస్తా, ధ్యానం గురించి చెప్పిపోతా అని మిమ్మల్ని అడిగేవాడిని. మీరు అరేంజ్ చేసేవాళ్ళు, చేస్తే వచ్చి మీ ఇంటికి వచ్చి క్లాస్ చెప్పేవాడిని. అట్లా మేమే సోర్స్ ఎత్తుక్కోవడం, పరిచయం చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, మేము ఇట్లా క్లాస్ చెప్తాం అనుకోవడం, అట్లా క్లాసులన్నీ చేసేవాళ్ళం. ఇట్లా మెల్లగా ఒక ఊర్లో రకరకాల ఏరియాలన్నీ కవర్ చేసిన తర్వాత లాస్ట్కి పత్రిజీని పిలిచేవాళ్ళం. వీళ్ళందరూ అయిన తర్వాత ఆ కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, పాత కాంటాక్ట్స్ అన్నీ, వాళ్ళందరికీ వెళ్ళి మా గురువు గారు వస్తున్నారండి పలానా ఆడిటోరియం, అది కూడా అంతే. ఈ పాత కాంటాక్ట్స్లోంచి ఒక గుడిలోనో, ఒక మందిరంలోనో, ఒక జైన మందిరంలోనో, ఒక మార్వాడి భవనో, ఒక కాలనీ అసోసియేషన్ భవనో, ఇట్లాంటి అన్నింటిలో ఎక్కడో దగ్గర సెలెక్ట్ చేసి పత్రిజీ క్లాస్ పెట్టేవాళ్ళం. పెట్టి వాళ్ళందరినీ అక్కడ అసోసియేట్ చేసేవాళ్ళు. వాళ్ళలో కొంతమంది ఉత్సుకత చూపిస్తారు ధ్యానం అంటే, వాళ్ళతో ప్యాంప్లెట్లు కొట్టండి సార్, మీరు స్పాన్సర్ చేయండి, మీరు బ్యానర్ స్పాన్సర్ చేయండి సార్, పత్రిజీ వస్తే మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఇంట్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారని పెట్టుకోండి, భోజనాలు పెట్టండి. ఇట్లా వాళ్ళలో కొంతమందిని అడిగేవాళ్ళం. అడిగితే వాళ్ళు మనకు కొన్ని అరేంజ్ చేసేవాళ్ళు, కొన్ని మనం పెట్టుకునే వాళ్ళం. అట్లా మేము 5 మందికి 10 మందికి 15 మందికి ధ్యానం చెప్తూ ఉండేవాళ్ళం కదా. పత్రిసారి వచ్చేసరికి 150-200 జమ చేసేవాళ్ళం. వాళ్ళందరినీ పత్రిసారి క్లాస్ పిలిచేవాళ్ళం. ఓకే. అట్లా మెల్లమెల్లగా పత్రిసారి క్లాసులు జరిగేవాళ్ళం.